రాజకులు రాజకీయంగా ఎదగాలని ఓయూజేఏసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రాజకీయ ముఖ్య నాయకుల మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకుల ప్రధాన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఉప్పల్లో గత ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో రజక ఆత్మ గౌరవ భవన నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుచున్నాము. మరియు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీల కేటాయించడం సంతోషం, కానీ మా జనాభా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వాటా కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాజకులు అర్థించే స్థాయి నుండి రాజకీయాన్ని నడిపించే స్థాయిలో ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కల్లెట్లపల్లి వెంకట్, వనపర్తి జిల్లా రజక సంఘం యువజన అధ్యక్షులు ఇటిక్యాల శ్రీకాంత్ మరియు శేఖర్, మరిపల్లి పాలడుగు రజక సంఘ కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. యొక్క గుణాన్ని కూడా తెలుసుకొని సౌడులో ఒక సైన్స్ ఉన్నదని గుర్తించినటువంటి గొప్పనైనటువంటి జాతి ఏదైనా ఉన్నదంటే అది రజక కులం అని చెప్పుకోవచ్చు. కొంతమంది సైన్స్ వాళ్ళు కూడా శాస్త్రవేత్తలు కూడా గొప్పగా పొగిడారు. సౌడులో గొప్ప గుణాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు రజకులని. అటువంటి ఒక జాతిని ఎందుకు వెనుకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను పట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని నేను ఈ యొక్క వేదిక ద్వారా అడుగుతున్నాను. అటువంటి సందర్భంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికీ ఆధునిక కాలంలో ప్రతి గ్రామంలో గ్రామ బహిష్కరణ జరుగుతున్నది ఏ కులానికి అంటే అది కేవలం రజకులకు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎందుకు జరుగుతుంది? భూత, భవిష్యత్తు, వర్తమానం. భూతకాలంలో తప్పనిసరిగా సేవ, ప్రతి కులానికి సేవ చేసినటువంటి ఈ కులము భవిష్యత్తులో, వర్తమానంలో సమానంగా మాకు అందరితో పాటు సమానంగా జీవించాలనేటువంటి కోరిక మనసు ఉంటుంది. కాబట్టి మేము మనులు మాణిక్యాలు అడగడం లేదు, సమానంగా జీవించాలనేటువంటి కోరిక మాత్రమే మేము అడుగుతున్నామంటే ఎందుకు ఈ సమాజంలో వెలివేసేటువంటి ప్రయత్నం చేస్తుందని మేము ఈ వేదిక ద్వారా అడుగుతున్నాము. అదే కాకుండా ఈ ఆధునిక కాలంలో, ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో కూడా ఇంత అవమానకరమైనటువంటి ఒక సందర్భం జరుగుతున్నదంటే మేము ఎవరికి తెలియజేయాలి? ప్రజాస్వామ్యంలో చివరికి ప్రభుత్వానికి వ్యతిరేక అనేటువంటి ఒక సందర్భం, ఆ చట్టాలు చేయాలన్నా, హక్కులను వారు అందించాలన్నా, వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు అందించాలన్నా, పొందాలన్నా కూడా చట్టం, రాజ్యాంగం కల్పించినటువంటి దాన్ని చెప్తున్నారు కదా. మరి అటువంటి రాజ్యాంగం, చట్టము మాకు సమానంగా ఎందుకు కల్పించడం అనేది వేదిక ద్వారా అడుగుతున్నాను. అటువంటి సందర్భంలో ఉద్యమంలో ఉన్నాము, కొట్లాటలో ఉన్నాము. తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మని ప్రతి వేదికల్లో చెప్పుకుంటున్నటువంటి సందర్భము, అసలు ఆమె పేరు లేనటువంటి ఒక సందర్భం లేదు, వేదిక లేదు, సమావేశాలు లేవు. మరి చాకలి ఐలమ్మ వారసులు ఎక్కడున్నారు? లేకుంటే వాళ్ళ వారసత్వము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎక్కడుందని ఈ వేదిక ద్వారా మేము అడుగుతున్నాము. ఇటువంటి సందర్భంలో సేవకుల్లో కూడా మేమే ప్రజల్లో ఉన్నాము. మాకు ఇప్పటి వరకు కూడా ఊట గడవనేటువంటి కుటుంబాలు కూడా ప్రతి గ్రామంలో కనబడుతున్నాయి. మరి దీనికి కారకులు ఎవరు? నాయకుల, రాజ్యాధికారం చేసేటువంటి నాయకుల, లేకుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకుల, లేకుంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తున్నామని ప్రమాణం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులుగా అని వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. జక్రాంపల్లి, మరో వెంకటేశ్వరపల్లి గ్రామ బహిష్కరణ, ఈ 8 రోజుల క్రితం కూడా గ్రామ బహిష్కరణ చేసినటువంటి సందర్భంలో ఈ కాలం, ఈ యొక్క సమాజం ఎటుపోతుందని ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇక సాగదు, ఇక ఆగదు. ఇన్ని రోజులు అందరితో పాటు మేము, కాబట్టి ఈ యొక్క సమాజంలో ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మరియు రాజకీయంగా అహర్నిశలు కష్టపడి వచ్చినటువంటి సందర్భంలో ఎవరికో ఒకరు సుఖదేవి పెట్టడం, ఒకరికి ఇస్తే తనను తాను కాపాడుకోవడానికి టైం సరిపోతుంది, కానీ సమాజాన్ని కాపాడేటువంటి ప్రయత్నము వాళ్ళకు లేనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి సందర్భంలో పాలరాతి గృహాలైన
అడవినీతి మారిందా ఎన్ని యుగాలైనా, వేటాటే వేటువటే నాటికదే అంత, నట్టడవు నడివీరికి నడిచొస్తే వింత. ఇది కేవలం మా యొక్క జాతికి వర్తిస్తుంది. ఇంత ఆధునిక కాలంలో కూడా మేము బహిష్కరించబడుతున్నామంటే ఎంత అవమానకరమైనటువంటి సందర్భము. కాబట్టి ఇక తప్పనిసరిగా మేము చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మేము పోరాటం ప్రజాస్వామ్యయుతంగా చట్టపరంగా మా హక్కులను, మా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియజేసేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ తప్పనిసరిగా ఇదే మొదటి అడుగు. 33 జిల్లాలను మేము పాదయాత్ర ద్వారా తిరుగుతూ మా యొక్క జాతిని మేల్కొల్పుతూ చైతన్యపరుస్తూ తప్పనిసరిగా ఏప్రిల్ చివరి వారంలో ఒక 50,000 మందితోటి తెలంగాణ రజక గర్జన అనేటువంటిది ఈ హైదరాబాద్ నడి పొట్టున చేసి నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ